ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 25 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అందుకు స్త్రీ, దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెను అని సర్పముతో అనెను. అందుకు సర్పము, దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. వ్యాఖ్యాన అంశం పాపం. వ్యాఖ్యానం. కొంతమంది పాపం అనే మాట వినగానే పగలబడినవుతారు. తమ స్వంత భాషలో అనేక నిర్వచనాలు చెప్తారు. హవ్వ వద్దకు సర్పం వచ్చి చెప్పినది అబద్ధం ఇదే. తనకు నిజంగా అవసరమైనవి, ఉపయోగకరమైనవి దేవుడు ఇవ్వకుండా దాచేస్తున్నాడు అని చెప్పాడు అపవాది. అయితే లేఖనాలు పాపం అంటే ఆనందమని, ఉపయుక్తమైనదని చెప్పడం లేదు. పాపానికి భయంకరమైన దుష్పరిమాణాలు ఉన్నాయని, అవి మనం తెలుసుకోవాలని రోమాపత్రిక వెల్లడించినట్టుగా పాపం మనిషిని బానిసగా చేసుకొని తన కోరికలు తీర్చమని పట్టుబడుతోంది. చూడండి, రోమపత్రిక 6, 6వ వచనం, 12వ వచనం, 20వ వచనం. కొత్త నిబంధనలోని కొన్ని మాటలు పాపం ఎంత ప్రమాదకరమైనదో వెల్లడిస్తున్నాయో చూడండి. పాపం చేయటం అంటే దేవుని మహిమకు దూరం కావటం అని అర్థం అని రోమపత్రిక 3:23 చెబుతోంది. పాపంలో ఉచ్చులో చిక్కుకుపోయిన వారు దేవుడు వారిని సృష్టించిన రీతిలో పవిత్ర జీవన శైలి జీవించలేరు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని 1 యోహాను పత్రిక 3:4 చెబుతోంది. ఇందులో దేవుని కోసం గాక నేను ముందు అనే వైఖరితో జీవిస్తారు. అంతేకాకుండా తమ మటుకు తామే ధర్మశాస్త్రమైనట్టు జీవిస్తారు. తర్వాత సకల దుర్నీతి పాపం అని అదే యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. మనం పాపం చేసినప్పుడు నీతి న్యాయాలను ప్రేమించే దేవునికి కోపం పుట్టిస్తున్నామని రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చెబుతోంది. మేలైనది చేయనెరిగియు చేయకపోవటం పాపం అని యాకోబు 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, మంచిది కాదని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా చేసేది పాపం. అది ఎంత దాకా పోయిందంటే ఇతరుల పాపాలకు సమ్మతిస్తాం లేదా ఆమోదిస్తాం. రోమపత్రిక 1:32 చూడండి. ఇది చాలా విషాద సన్నివేశం. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, మానవులంతా ఆ భయంకర సన్నివేశంలో ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కటనూ లేడు. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని 2వ దినవృత్తాంతాలు 6:36తో, రోమపత్రిక 5:12తో పోల్చి చూడండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమా 23 ఘోషిస్తోంది. పాపం ఏవో కొన్ని మత సంబంధిత విషయాలకు, వ్యక్తిగత అలవాట్లకు పరిమితం కాదు. దేవుడే సర్వలోకానికి సార్వభౌముడు కనుక లోకంలోని భూమిని, జాతులను, ప్రజలను, వాటి వనరులను అన్నిటినీ దుర్వినియోగం చేయటం, సృష్టిలోని ఏ భాగాన్నైనా పాడు చేయటం, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేయటమే. జీవితంలోని ప్రతి విషయానికి మనం లెక్క చెప్పాలి. పాపం అంటే నవ్వు పుట్టించే విషయం కాదు. అది లోకమంతటా యుక్తిగానే అత్యంత శక్తిభరితంగా విస్తరించిపోయింది. నీ జీవితంలో పాపం నిన్ను ఏ విధంగా ప్రభావితం చేసిందో నీవు ఎరుగుదువా? పాపం నుండి నిన్ను బయటపడేసి నీకు పరిష్కారం చూపగలిగే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మావా? శుభములతో వందనాలు.